ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకొనబోయే పాఠం పేరు నా ఇష్టం మీ ఇష్టం. మూడవది డాష్. నా ఇష్టం మీ ఇష్టం, మూడో ఇష్టం లేదు, అది ఏదో ఒకటి. టైటిలే మనకు ప్రత్యేకంగా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో మనుషులైనటువంటి వాళ్ళందరూ కూడా 3 రకాలైనటువంటి ఇష్టాలను నెరవేరుస్తున్న గుంపులుగా ఉంటారు. 3 రకాలైనటువంటి ఇష్టాలను నెరవేరుస్తూ ఉంటారు. ఈ 3 రకాలైన ఇష్టాలను నెరవేర్చేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎలా ఆ ఇష్టాలతో మన భవిష్యత్తు ముడిపడి ఉంటుందో అన్నది ఈరోజు పాఠంలో మనం నేర్చుకుంటాం. పాఠాలు ఎక్కువ సమయం చెప్పదలుచుకోలేదు, ఎందుకనంటే ప్రజలు కూడా ఇటు సంఘాల్లో కానీ బయట ఈ సోషల్ మీడియాలో దేవుడి మాటలు వింటున్న వాళ్ళు కానీ వాళ్ళకు ఓపిక నశించిపోతుంది. అందుకోసమనే గంటల తరబడి ప్రసంగాలకు చెల్లిచీటు పడింది. సాధ్యమైనంత తొందరలోనే సందేశాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా ఇష్టం, ఈ 3 రకాలైన ఇష్టాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఇష్టం ఏదన్నా ఉందంటే అది నా ఇష్టం అని. ఏ మనుషులైనా కావచ్చు, సాధ్యమైనంత మేర ఏం చేస్తారంటే, నువ్వెందుకు ఇలా చేశావు అని అడిగితే వాళ్ళు మొదటగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి, వాడు కాపాడుకోవటానికి, వాళ్ళని డిఫెన్స్ చేసుకోవడానికి వాడేటటువంటి ఒక తంత్రంతో కూడిన పదం నా ఇష్టం అండి. నా పిల్లలు నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, నా బంధువులు నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. నా ఇష్టం అన్నది ఎక్కువ మందిలో కనబడేది. కుటుంబాల్లో కనబడుతుంది, సంఘంలో కనబడుతుంది, అలాగే పనిచేస్తున్న చోట కనబడుతుంది, సంఘంలో సమాజంలో అనేక రీతులుగా కనబడటం అనేది జరుగుతుంది. నా ఇష్టం అన్నటువంటిది పెద్దలైనటువంటి వాళ్లకు చాలా బాధను మిగిలిచ్చేది. ఇంట్లో పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తును కోరి ఒక మంచి సంబంధం కూతురు కోసం కొడుకు కోసం తీసుకొచ్చినప్పుడు కానీ, లేదు వీళ్ళ జీవితాలు బాగుంటాయని ఒక నిర్ణయం తీసుకోవటం కానీ, వాళ్ళ చదువులకు సంబంధించి, ఒక ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, సంపాదనకు సంబంధించి, నీ జీవితం బాగుంటుంది, ఈ నిర్ణయం తీసుకో, ఇలా వెళ్ళు అన్నప్పుడు నాకు ఇది ఇష్టం లేదు. అయినా నా జీవితం మీద మీ పెత్తనం ఏంటి? నాకంటూ ఒక సొంత ఇష్టం అంటూ ఉందని మీకు తెలీదా అని అడిగేవాళ్ళు, ఎదిరించేటటువంటి వాళ్ళు ఉంటారు. వ్యసనాలకు బానిసలైన వాళ్ళని అడగండి, ఏమంటారు? నా ఇష్టం అండి, మీరెవరన్నా అడగటానికి? భార్యతో రోజు గొడవ పడుతున్నటువంటి భర్తను అడగండి, నా భార్య నా ఇష్టం అండి అంటారు. ఎన్నో రకాలుగా ఈ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేస్తూ నాశనానికి టాప్ స్పీడ్లో వెళ్ళిపోయేటటువంటి ఆలోచన విధానం గుర్తుపెట్టుకోండి, నా ఇష్టం అనేటటువంటి రీతిగా బతకటం. ఎప్పుడైతే మనిషి ఒక అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అంటారే,
దానిలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడే సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సహవాసం సంఘం బాగుంటుంది, బంధాలు బాగుంటాయి. లేని పక్షాన ఖచ్చితంగా అక్కడ ఆందోళనలు తప్పవు, నష్టం తప్పదు, బాధలు తప్పవు, వ్యధలు తప్పవు. పెద్దలు ఎవరు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ మాట్లాడినా ఏమొస్తుందంటే అటువైపు నుంచి నా ఇష్టం అనేది వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు నా ఇష్టం అన్నది ఎంత ప్రమాదకరమో ముందు మనందరికీ తెలియాలి. మరి ముఖ్యంగా మనం మానవులైనటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడట? భూజంతువులన్నిటికంటే ఎక్కువ బుద్ధినిచ్చాడట, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడట. వాస్తవంగా భూజంతువులను ఆకాశ పక్షులను ఆలోచన చేస్తే అవి కొన్ని సందర్భాల్లో మాత్రమే వాటికి ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఏనుగు మనుషుల్ని తొక్కింది, మావటి వాడి మీద దాడి చేసింది అనేది వింటాం. ఎప్పుడు చేస్తుందా? లేదు కదా. సింహాలు, సర్కస్లో ఉన్నటువంటి సింహాలు లోపల ఉన్నటువంటి అతని మాస్టర్ మీద దాడి చేసి చంపేశాయని ఎప్పుడో ఒకసారి వింటాం, కానీ ఎప్పుడు అలా చూడం. సాధ్యమైనంత వరకు వాటి ఇష్టాలను, శక్తివంతమైనవైనా బలమైనవైనా మనల్ని లోబరుచుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటివైనా కూడా మన మాట వినగలుగుతున్నాయి. ఈవెన్ సముద్రాల్లో ఉన్న మొసళ్ళను సైతం లోబరుచుకున్నటువంటి పరిస్థితులు మనకున్నాయి. వాటికంటే ఎక్కువ బుద్ధి కలిగిన మనిషి మాత్రం, వాటికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన మనిషి మాత్రం నా ఇష్టం అన్న తంత్రంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకనాడు దేవుడు ఎన్ని ఆశలతోనైతే మానవ సమాజాన్ని ఈ భూమి మీద నిర్మించాడో, 6 దినాలు జ్ఞానముతో, వివేకముతో, బలముతో, శక్తితో, ముందు జాగ్రత్తలతో ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించాడో, ఆ చేతి పనులన్నిటి మీద మానవుడికి అధికారం ఇచ్చి ఈ భూమి మీద తీసుకుని వచ్చాడో, అదే మానవుల్ని, అదే దేవుడు పుట్టించిన దేవుడే, పెంచి పోషించిన దేవుడే, ఆధిక్యతలు ఇచ్చిన దేవుడే తుడిచిపెట్టేయడం జరిగింది, ఒక్క కుటుంబాన్ని తప్ప. నోహు గారి కాలంలో జలప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది? చాలామందికి తెలియదు ఈ విషయం. జలప్రళయం అనేది ఎందుకు వచ్చింది అని అంటే, చాలామంది అవిధేయులు వాళ్ళు అనేటటువంటి మాట మనకు కొత్త నిబంధనలో కూడా ఉంది. అవిధేయులైన వారి దగ్గరికి ఆత్మరూపంగా వెళ్ళాడని. అవిధేయులు అంటే ఎవరు? ఏం చేసినందుకు అవిధేయులయ్యారు? అసలు వాళ్ళు చేసిన అంత నేరం ఏంటి? అంతమందిని దేవుడు వద్దనుకొని కాదనుకొని మనం ఇంట్లో తడిబట్ట పెట్టి తుడిచేసినట్టు మొత్తం అందరినీ క్లీన్ చేస్తాడే. ఏం జరిగింది అక్కడ అనంటే, అక్కడ ఒక్కటే జరిగింది. ఆదికాండం 6వ అధ్యాయం ప్రారంభం చూడండి. మానవుడి సొంత ఇష్టం ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అన్నది మనకు అక్కడ కనబడుతుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు కుమార్తెలు వారికి కలిగారు. దేవుడి కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొండ్రి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఏమండి, నేను తెలియక అడుగుతున్నాను, ఒకసారి ఆలోచన. నేను ఎన్నోసార్లు చదివి ఉంటాం కదా ఈ మాటని. ఇందులో అక్రమం చేస్తున్నారు మనుషులు అని చెప్పాడు దేవుడు. అవునా? అక్రమం అంటే పెళ్లి చేసుకోవడం అక్రమమా? ఇప్పుడు మనం అందరం చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నాం, పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేయబోతున్నాం. ఇప్పుడు ఇది అక్రమమా? పెళ్ళిళ్ళు చేసుకోవటం అక్రమమా? కాదు, పెళ్లి చేసుకోవడం కాదు అక్రమం. అందులో ఒకటి జరిగింది. ఏంటది? తమకు
మనస్సు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అంటే ఇష్టమైనటువంటి ఎవరి సొంత ఇష్టములో, అంటే ఈ పెళ్ళి పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏంటి చాలామందికి తెలియదండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. కాదు, ఈ భూమి మీద నరజాతి నిలిచినంత కాలం ఉండే పంట ఏదన్నా ఉందంటే అది వివాహం అనేటటువంటి బంధము తాలూకు పంట. ఎందుకంటే అది ఒక్కరితో ఆగిపోదు. ఇప్పుడు మనతో మొదలైంది అనుకోండి, మన వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు? మన కొడుకులు కూతుళ్ళు కొనసాగిస్తారు. తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఎటొచ్చి మన పంట కొనసాగుతూనే ఉంటుంది ఏదో ఒక రూపేణ. ఇక పూర్తిగా గొడ్రాళ్ళు అయిపోయి పిల్లలు కలగని పరిస్థితుల్లో ఉండి అక్కడితో ఆగిపోతే చెప్పలేము తప్ప మిగిలిన సమయాల్లో ఏమైపోతున్నట్టు? ఆదాము హవ్వల పంట ఇప్పటికీ పండుతూనే ఉంది. నోహు గారి పంట ఇప్పటికీ పండుతూనే ఉంది. వైవాహిక బంధం అనేటటువంటిది 1 రోజు 2 రోజులతో ముగిసిపోయేది కాదు. అది మనం అనుకుంటూ ఉంటాం మనం బతికున్నంత వరకు మాత్రమే ఉంటుందేమోనని. అది కూడా తప్పే. ఈ ప్రభావాలు, ఈ జీవించిన కాలంలో ఉన్నటువంటి ఈ ప్రభావాలే తర్వాత తరాల మీద ప్రభావం చూపుతాయి. వాళ్ళకు దిశానిర్దేశం చేస్తాయి, చెప్పకనే చెబుతాయి మనం ఎట్లా బతకాలి అనేది. రేపు ఒక భర్తగా ఎట్లుండాలనేది భర్తగా ఒక తండ్రిని చూసి నేర్చుకుంటారు, ఒక భార్యగా ఎలా ఉండాలని ఒక భార్యను చూసి నేర్చుకుంటారు తర్వాత తరాలు. అలా తరం తర్వాత కొనసాగుతూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సంబంధాలకు పునాదే వివాహం. అందుకే దేవుడు ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయాల్లో ఘనమైందట. ఇప్పుడు ఘనమని ఏటిని చెప్పుకుంటాం మనమైతే? ఒక ఇల్లు కట్టుకోవడం ఘనమైన పని, ఒక ఉద్యోగం రావటం ఘనమైన పని, డబ్బు సంపాదించడం ఘనమైన పని, స్టేట్ ర్యాంకులు, ఇంటర్నేషనల్ ర్యాంకులు, జాతీయ స్థాయిలో మనం గుర్తింపు తెచ్చుకోవటం ఘనమైన పని, ఇవి అనుకుంటాం కదా. కానీ వీటన్నిటికంటే ఘనమైంది ఏమిటి అని అంటే వివాహం అన్నాడు దేవుడు. ఎందుకంటే అదొక పునాది. ఈ పునాదిలోనే ఎవరిష్టం వచ్చింది? మానవుడి ఇష్టం చోటు చేసుకుంది. వాళ్ళకిష్టం వచ్చినటువంటి వాళ్ళు. ఇది దేవుడి ఇష్టం ఏంటి ఇందులో? నా దేవుడి ఇష్టం ఏముంది ఇందులో అని ఆలోచన చేసి పెళ్లి చేసేవాళ్ళు, చేసుకునే వాళ్ళు ఎంతమంది? పెళ్ళి వెనక ఆయన ఇష్టం ఏంటి అన్నటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ ఆలోచన చేసినటువంటి పరిస్థితుల్లో ఉంటే వైవాహిక బంధాలు ఈరోజు గాల్లో దీపాలు అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు పాస్టర్లు సంబంధాలు తీసుకురావాలంటే భయపడిపోతున్నారు, పెద్దోళ్ళు సంబంధాలు చూడాలంటే భయపడిపోతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో గ్యారంటీ లేదు. దట్టు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు సంబంధం చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నిన్ను కాదు అనాల్సింది, ఈ సంబంధం తెచ్చారే ఆ మహానుభావుని అనాలా. చేసిన పాపం ఊరికి పోదు, ఏదో ఒక రోజు పుట్టుకుని అత్తడాడు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఎవరన్నా సంబంధాలు చూడండి అని మా దగ్గరకు వచ్చారంటే నాకు భయం ముందు. ఎందుకంటే ఈ పిల్లలు మంచి పిల్లలు అనే ఆలోచన బయట మనిషిలో మరపం మనకేం తెలుసా అండి? బయటకేం బాగానే ఉంటారు పిల్లలు, అమ్మాయి బాగానే ఉంటుంది, అబ్బాయి బాగానే ఉంటారు, ఇంతకు మించిన మనిషి వాళ్ళు లేరనుకుంటారు. తర్వాత అస్వస్వరూపాలు విశ్వరూపాలు అన్నీ బయటపడి ఎప్పుడంటే పెళ్ళైన తర్వాత. ఇప్పుడు మీరు గమనించండి ప్రియులరా, దేవుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే తప్పుడు పునాది పడింది. ఇసుక మీద ఇల్లు కట్టబడే పరిస్థితికి పూనుకుంటుంది సమాజం. బండ మీద ఇల్లు కట్టితే పునాది దేంతో వేస్తాం మనం? బండతో వేస్తాం, ఇసుతో వేస్తామండి? బండతో ఎందుకు వేస్తాం? అది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత పైన కట్టచ్చని. పునాది పటిష్టంగా ఉంటే పైన ఎంతైనా కట్టుకోవచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ప్రతిసారి ఎప్పుడైనా మీరు చూడండి, మిద్దెలో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడికి పైన ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ చిన్న అల్లజడి జరిగినా ఊగిసిలా ఉయ్యాలా ఊగుతుంది అనుకోండి ఇల్లు, భయం ఉంటుందా లేదా? ఎందుకంటే పునాది లేదు. అది వైవాహిక బంధానికి పునాది ఉండాలి. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను,
సాధ్యమైతే మీ పిల్లల జీవితాలను బాగుండాలంటే పెళ్ళి చేయబోతున్నా అన్నప్పుడు దానికి ముందు నెల రోజులు కౌన్సిలింగ్ పంపించాలి. అమ్మాయిని అబ్బాయిని నెల రోజులు కౌన్సిలింగ్ పంపిస్తే వాళ్ళు డిసైడ్ అయిపోతారు పెళ్లి చేసుకోవాలి వద్దని. తర్వాత అర్థమైపోద్ది వాళ్ళకి. ఎందుకంటే సొంత ఇష్టం ఎక్కడ ఉన్నా లేకున్నా పెళ్ళి దగ్గర ఉంటే ఎన్ని ప్రమాదాలంటే, చాలామంది చూడండి అంతా నేను చేసుకున్నాను, ఇది బాధపడతారు లేదా, అంత నా కర్మ నేనే చేసుకుంది, మా నాన్న చెప్తే ఏం లేదు, మా అమ్మ చెప్తే ఏం లేదు, పాస్టర్ గారు చెప్తే ఏం లేదు, వాళ్ళు చెప్తే ఏం లేదు, వీళ్ళు చెప్తే ఏం లేదు అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ముఖ్యంగా ఎక్కడ పశ్చాత్తాపం లేకపోయినా సొంత ఇష్టంతో చేసుకున్న పెళ్ళిళ్ళ దగ్గర పశ్చాత్తాపం ఉంటుంది, మర్చిపోకండి. అందుకే పునాది దగ్గరే తప్పటడుగు వెయ్యకండి, వెయ్యనివ్వకండి పిల్లల్ని కూడా. దాని తాలూకు మూల్యం మనం అందరం చెల్లించుకుంటాం. అప్పుడన్నా జలప్రలయం వచ్చి అందరి ప్రాబ్లమ్స్ ఒక్కసారి క్లియర్ అయింది. ఇప్పుడు అట్లా కాదు, దానికి మించి ఉంటుంది ప్రాబ్లం. ఎందుకంటే మన కళ్ళ ముందే పిల్లలు అసమాధానంతో ఉంటారు. కొంతమంది ఎందుకులే విడిపోవటం అనే ఉద్దేశంతో ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే గిన్నెలో వండుకొని తిన్నా, ఒకే పడక మీద పడుకున్న వాళ్ళు సఖ్యతగా ఉండరు, ప్రశాంతంగా ఉండలేరు. కారణం ఏంటంటే అసలు మేము ఎందుకు జతపరచబడుతున్నాం, దీని వెనక ఎవరున్నారు, ఎందుకున్నారు, మేము ఏం చేయాలని అనుకుంటున్నారు, మా ధర్మాలు ఏంటి, మా పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే కర్మాలు పట్టవు మనిషికి, మర్చిపోకండి. ధర్మాలను విస్మరించకపోయి ఉంటే, ఎవరి ధర్మములో వాళ్ళు ఉంటే వైవాహిక జీవితం తాలూకు మాధుర్యాలు అనుభవిస్తారు. లేదంటే కర్మం, ఇది నా కర్మం అని తలగొట్టుకొని చేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, పెళ్ళి విషయంలో పునాది పటిష్టంగా ఉండాలి. ఎందుకో చెయ్యాలో అమ్మ నాన్నలకు తెలియాలి. ఈ కౌన్సిలింగ్ చేసుకోబోయే పిల్లలకే కాదు, ముందు అమ్మాయి తరపున అమ్మ నాన్నలకు, అబ్బాయి తరపున అమ్మ నాన్నలకు కూడా ఉండాలి. ఎందుకంటే సమస్యలు రేపు ఏమన్నా వచ్చిందంటే ఎవరితో వస్తాయి తెలుసా అండి? వీళ్ళిద్దరి వరకు బాగానే ఉంటారు, ప్రాబ్లం ఎవరితో వస్తుంది? అమ్మాయి తరపున ఉన్నటువంటి వాళ్ళతో, అబ్బాయి తరపున ఉన్న వాళ్ళతో ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇదేం తెలియదేం కాదు, చూడందేం కాదు, చూసాం, చూస్తున్నాం, చూడబోతాం. అందుకే చెప్తున్నాడు, సొంత ఇష్టంతో ఒక పునాది వేయాలని చూస్తే అది నిలిచేది కాదు అని దేవుడు తుడిచేసిన విధానమే తెలియపరుస్తుంది మనకి. అందుకే పెళ్ళిళ్ళలో దయచేసి ఎవరి సొంత ఇష్టాలని ప్రయోగించకండి, వాడకండి. పిల్ల నాకు నచ్చింది చేసుకుంటే ఆ పిల్లని చేసుకుంటా అని కానీ, పిల్లోడు నాకు నచ్చాడు కాబట్టి వాడినే చేసుకుంటా, వాడి విషయంలో మీరు ఎన్నైనా చెప్పండి నాకు వాడే కావాలి అని ఫిక్స్ అయిపోవటం, ఇది చాలా ప్రమాదాలు దారితీస్తాయి. ప్రస్తుతానికి బాగానే ఉంటాయి. తర్వాత మా హెడ్ మాస్టర్ గారి చిన్న కుమార్తె ఎన్ని సంబంధాలు, మంచి మంచి సంబంధాలు, ఒక 30 సంబంధాలు తీసుకొని వచ్చా. ఏ సంబంధం తీసుకొచ్చినా ఏదో ఒక పెడుతుందట. ఒకనాడికి డౌట్ వచ్చింది, ఫుల్ పూజ చేశాడట. ఏంటి నీ సంగతి అని అమ్మాయికి, పెళ్ళి కావాల్సిన పిల్లకి ఫుల్ దెబ్బలు పడ్డాయి. అప్పుడు చెప్పిందట ఏమనంటే, అక్కడ ఉన్నాడు నా వాడు, అందుకే 30 పోయాయి, ఇంక మీద మీరు ఏం తెచ్చినా అవి కూడా పోతాయి, వాడే కావాలి అని అంటే పరువు పోకూడదని కట్నం కానుకలు అన్నీ మొత్తం అంతా ఇచ్చి భారీగా ఇచ్చి చేస్తే, ఇప్పుడు వాడు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు పిల్లోడు. వాడిని చూపించుకోవడానికి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయి ఒక్క మాట గట్టిగా మాట్లాడలేకపోతుంది వాళ్ళ అమ్మ నాన్నలతో. ఎందుకు 30 సంబంధాలు తీసుకొని వస్తే, మంచి మంచి సంబంధాలు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలని ఎందుకంటారంటే ఆ ఫౌండేషన్, అది ఆ బేస్ను బట్టే తర్వాత వచ్చే బేస్ ఉంటుంది. జీవితాల్లో వచ్చే బేసు ముందున్నటువంటి బేస్ను బట్టి ఉంటుంది, ఇది మర్చిపోకూడదు. అమ్మాయి తరపున 7 తరాలు, అబ్బాయి తరపున 7 తరాలు, ఎంతమంది చూస్తున్నారండి? ఒకనాడు పెళ్లి సంబంధాలు చూడాలంటే చెప్పులు అరిగిపోయేవట. ఇప్పుడా తొలి చూపే
మళ్ళీ ఎక్కువ అవసరంలా, చూడగానే నచ్చేశారు. లవ్ అట్ ఫస్ట్ సైట్, తర్వాత అసలు ఫైట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఎక్కడ ప్రాబ్లం అని అంటే వైవాహిక బంధాల పునాదిలో సొంత ఇష్టం చాలా ప్రమాదకరం. మానవ సంబంధాలలో స్త్రీ పురుషుల సంబంధం అనేది, ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే ప్రేలుడు పదార్థం లాంటిదట. స్త్రీ పురుష బంధం అనేది ఒక ప్రేలుడు పదార్థం లాంటిది. దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడచ్చట. ప్రేలుడు పదార్థం దారికి అడ్డం వస్తుందా, నీకు రహదారులకు అడ్డం వస్తున్నాయా, కొండలు బండలు లాంటివి, గుట్టలు లాంటివి, ప్రేలుడు పదార్థం పెట్టి కట్ చేసేసి దారి ఏర్పాటు చేసుకోవడానికి వాడచ్చు. బావి వేస్తున్నాం, బండబడింది, దాన్ని కొట్టడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, మనుషులు అక్కడ దిగలేరు, దిగినా పైన ఉన్న దానికి తీసుకురాలేడు. అప్పుడు బాంబులు పెట్టి పేల్చేయచ్చు, ప్రేలుడు పదార్థం పెట్టచ్చు అక్కడ. అలా వాడు, దారి వస్తుంది, రహదారులు మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రసారాలు చేసుకోవడానికి పనికొస్తుంది. లేదా నీళ్లు తాగడానికి బావి పడుతుంది అక్కడ. కానీ దానిని మానవుల మీదకి, కట్టడాల మీదకి వేయడానికి వాడితే చాలా ప్రమాదం. స్త్రీ పురుష బంధం కూడా ఒక ప్రేలుడు పదార్థం లాంటిది. సరైన రీతిలో వాడకపోతే, సరైన రీతిలో వాటిని కనెక్ట్ చేయకపోతే చాలా ప్రమాదం. అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఇది ప్రియులరా. వాళ్ళు చేసింది నేరాలో, ఘోరాలో, లేకపోతే అందరినీ చంపేయడాలో, పాడు చేయడాలో, దేశాన్ని దోచుకోవడాలో చేయలేదు. దానికంటే ప్రమాదకరమైనది ఏంటంటే వివాహంలో సొంత ఇష్టం. వివాహంలో సొంత ఇష్టం అది మనకెప్పుడు ఉండకూడదు. అది పెద్ద ప్రమాదం. తర్వాత నా ఇష్టం అనుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయనేది మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25వ వచనం. ఇది సందర్భం మీకు తెలుసు కదా. ఈ సందర్భంలో ఏం జరిగింది? ధనవంతుడు లాజరు సందర్భం ఇది. అందులో ధనవంతుడి కంటే ముందు లాజరుగా చనిపోయారు. కారణం ఏంటంటే అనారోగ్య పరిస్థితులు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ముందు చచ్చిపోయాడు. అన్నీ బాగున్నాడు కాబట్టి తర్వాత అయినా ధనవంతుడు చచ్చిపోయాడు. ఎప్పటికైనా ఎవడైనా చచ్చిపోవాల్సిందే, దరిద్రుడైనా ధనవంతుడైనా. ఎవడు ఇక్కడ తెలియసుకుని ఉండే పరిస్థితులు ఎవరికి ఉండవు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు పాతాళంలో బాధపడుతూ, అప్పుడు అర్థమైంది అబ్రహాము గారి కుమారుణ్ణని భూమి మీద బతుకున్నప్పుడు అర్థం కాలే. ఎందుకంటే అబ్రహాము గారి కుమారుని పోలి బతుకునుంటే ఇతడును అబ్రహాము కుమారుడే, ఎలా అనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఒక జక్కయ్య గురించి ప్రభు చెప్పినట్టు ఏనాడో ఈ ధనవంతుడు కూడా సేఫ్ సైడ్లో ఉండేవాడు. కానీ అబ్రహాము గారు లాగా బతకకపోయినా అబ్రహామును తండ్రి అని మాత్రం పిలుస్తున్నాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నేను చెప్తాను విన్ను బిడ్డ. ఎందుకంటే నీలాగా మీ తమ్ముళ్ళే, నీకు తెలిసి మీ 5 సోదరులే ఇక్కడికి వస్తారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? అబ్రహాం గారు అనుకున్న విషయం, మీ బ్రదర్సే కాదురా నాయన, ప్రపంచంలో చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఈ వేదనకరమైన స్థలానికి ఎందుకు వస్తారో తెలుసా? ఇప్పుడు చదవండి అన్నమాట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం వందు నీకిష్టం వచ్చినట్టు, అదన్నమాట సమస్య. మనిషికి ఇష్టం వచ్చినట్టు బతికితే వాడు సుఖపడాలనుకుంటాడు. సుఖమే ఇష్టం. ఎందుకు నా ఇష్టం అని ఎందుకు అనుకున్నాడు? అందులో సుఖం ఉంది, అంతే కదండి. ఏదో సుఖంగా అనుకున్నాడు మనిషి అందులో. అందుకే అక్కడికి వెళ్ళాలి, చెయ్యాలి, ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ సొంత ఇష్టముతో సుఖము పడితే చిన్న జీవితకాలం అండి ఇది. ఇందులో కష్టపడాల్సిన సమయంలో కష్టపడగలిగితే సుఖము, ఇష్టము అదే నెరవేరడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఉద్యోగస్తులు ఉన్నాం. కొంతమంది ఉద్యోగస్తులు, వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కష్టపడి ఉంటారు? 50 ఏళ్ళు ఎప్పుడు కష్టపడి ఉంటారా? 60 ఏళ్ళకి కష్టపడి ఉంటారండి? కాదు కాదు కాదు. మంచి ప్రాయములో ఉన్నప్పుడు, మంచి ఏజ్లో ఉన్నప్పుడు కష్టపడి ఒక స్థిరత్వమైన పరిస్థితుల్లోకి
వచ్చేస్తారు. ఇష్టం వచ్చినట్టు బతకాలన్నటువంటి ఆలోచన ముందే మనం ఈ సుఖాలను పొందుకోవాలి అన్నటువంటి రీతిగా అక్రమ బాట పట్టి ఎక్కడికి వెళ్ళిపోతారంటే అగ్నిజ్వాలల్లో యాతన పడే పరిస్థితికి వెళ్తారు. అది సొంత ఇష్టంతో ఉన్న పెద్ద ప్రమాదం. అందుకే సొంత ఇష్టాన్ని ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు పాతేసి పాతరేయాలి. నా ఇష్టం అన్నదానికి చాలా ప్రమాదకరమైనది ఉంది. ఇక రెండవది ఉంది, అదేంటది? మీ ఇష్టం. రెండోది మీ ఇష్టం. ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. ఇది కూడా పెద్ద ప్రమాదకరమైన బ్యాచే. మనకంటూ సొంత ఇష్టాలు ఏం లేకపోయినా ఏం చేస్తావు? మీ ఇష్టం. నాదేముందండి, అంతా మా ఆయనదే అని సిస్టర్ అన్నా, నాదేముంది సిస్టరు, నాదేముంది బ్రదరు, అంతా మా ఆవిడే అని బ్రదర్ అన్నా, మాదేముందండి అంతా పిల్లలదే, వాళ్ళ ఇష్టం అని అన్నా, మాదేముందండి అంతా మా అమ్మ నాన్నలదే, వాళ్ళు ఏం చెప్తే అదే. ఏమ్మా పిల్లోడు నచ్చాడా? డాడీ మీ ఇష్టం అన్నారు. ఏమ్మా నాయనా బాబు కుమారుడా నచ్చిందా పిల్ల, పాప నచ్చిందా? మీ ఇష్టం డాడీ, మీ ఇష్టం మమ్మీ. ఇది కూడా ప్రమాదమే, చెప్తున్నా వినండి. ఇది కూడా ప్రమాదమే. ఎలా ప్రమాదం అంటారేమో. సొలొమోను గారు మనకు తెలుసు కదా, ప్రపంచంలో చక్రవర్తి అని అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది సొలొమోను గారే. ఎందుకంటే సొలొమోను గారి లాంటి వైభవంతో బతికినటువంటి మరో చక్రవర్తి ఈ భూప్రపంచంలో లేడు, రాడు కూడా. అంత గొప్ప మహాచక్రవర్తి ఒకనాడు ఏ చేతులతోనైతే ప్రపంచమే నివ్వెరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైనటువంటి కళాఖండము సొలొమోను గారు జీవించిన కాలంలో ఆయన కట్టినటువంటి స్వర్ణ మందిరం ఏదైతే ఉందో దేవుడి కోసం, అది ప్రపంచ వింత అప్పుడు. ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్గా, ఇంత అద్భుతమైనటువంటి శిల్ప రూపాలతో ఆ ఆర్కిటెక్చర్ అంటారే, ఆ ఆర్కిటెక్చర్తో కట్టబడినటువంటి ఆ నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాహ్వా అని వెన్నోళ్ళను పొగిడింది సొలొమోను గారిని. దేవదేవుడి కోసం కట్టిన ఆ మందిరం ఏ చేతులతోనైతే ప్రపంచం నివ్వరపోయే విధంగా, దేవుడు ఆశ్చర్యపడే విధంగా, ఆనందపడే విధంగా, సభ్య సమాజం, యూద సమాజం, ఇశ్రాయేలు సమాజం అంతా కూడా సంబరపడే విధంగా చేశాడో అదే చేతులతో ఉన్నత స్థలాల్లో బలిపీఠం కట్టించాడు. కేమోషు దేవత కోసము, రకరకాలైనటువంటి మొలెకు దేవతల కోసము, అమ్మోనీయుల సీదోనీయుల దేవతల కోసము ధూపదీపాలు, నైవేద్యాలు అర్పించడం కూడా చేశాడు అదే యెరూషలేము దేవాలయం ఎదుట. ఎందుకు చేశావయ్యా ఇంత పాతకం అనంటే ఆయన చెప్పే జవాబేంటో చెప్పమంటారా? చూడండి ఒక్కసారి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమని రాయబడిందో. తమ దేవతలకు ధూపము వేయిచు బలులను రప్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగో చేశాను. అంటే సాల్మన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట? రెండవ స్టేజ్ ఇష్టంలోకి వెళ్ళాడు. ఏమని? నా భార్యలారా మీ ఇష్టం, మీ ఇష్టం. ఏం చేయమంటారు? మీ దేవతలు గుళ్ళు కట్టమంటున్నా, ఓకే. ధూపం ఏమంటారు? వేస్తాను, వేయిస్తాను కూడా. ఇశ్రాయేలు సమాజం అంతటిని ఆజ్ఞాపించి దేవుడి సన్నిధిలో మోకరించి ఆరాధించండిరా అని చెప్పి దేవుడి కోసం దేవాలయాన్ని కట్టించిన ఆ చేతులు ఆ దేవుడి మందిరమునకి ఎదురుగానే వాళ్ళ దేవతలు, వేరే వేరే దేవతల యొక్క మందిరాలను కట్టించి, బలిపీఠాలను కట్టించి, ధూపం వేయించినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే మీ ఇష్టం అమ్మాయిలో, ఇష్టం. అసలు సొలొమోను గారి చరిత్ర తిరగబడిపోయింది దేనివల్ల తెలుసా? మీ ఇష్టం అని వదిలేసినందుకే. మీ ఇష్టం అని వదిలేసినందుకు జరిగింది ఆ పరిస్థితి. తర్వాత చరిత్రలో జరిగినటువంటి మరొక సంఘటన చూద్దాం. అది రాజుల మొదటి గ్రంథంలోనే 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇక్కడ మరొక ఆయన, నీ ఇష్టం అన్నటువంటి ఆయన, ఒక ఆయన కనపడతాడు. 21వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 25వ వచనము చదవమ్మా.
తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. అంటే ఆహాబు ఎవరి చేతిలో కీలుబొమ్మ తెలుసా? వాళ్ళ ఆవిడ చేతిలో కీలుబొమ్మ. ఏమంటాడు ఎప్పుడు చూసినా? భార్య ప్రేరేపణే. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా మన గురించి, ఏమంటారండి? ఆయన చేతిలో లేదండి. మరి ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ ఆవిడ చేతిలో ఉంది. ఆమె సై అంటే సై, నై అంటే నై అన్నట్టుగా ఆవిడ చేతిలో ఉంది అంతా అనేటటువంటి పరిస్థితులు కొంతమంది చెప్తూ ఉంటారే. జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు, జీవము కలిగిన దేవుణ్ణి అనుసరిస్తున్న రాజు, ఆ దేవుడు సర్వశక్తి ఎంత గొప్పదో, ఆయన పవిత్రత ఎంత గొప్పదో అన్నీ ఎరిగినటువంటి రాజండి ఆహాబు రాజు. గత కాలంలో దేవుని ప్రజలను నడిపించినటువంటి సైన్యములకు అధిపతి అని తెలుసు. ఆయన దీనుల పక్షాన నిలిచేవాడని తెలుసు. నీతిగా నడిచేవాడికి కొమ్ము కాస్తాడని తెలుసు. అన్నీ తెలిసిన వేరే విశ్వాసాలను అనుసరిస్తున్నటువంటి రాజు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకుని, ఇశ్రాయేలురాలు కాదు ఈమె ఇశ్రాయేలురాలు కాదు, యెజెబెలు. కాకపోయినా వేరే అన్ని జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, నన్ను ఎక్కడ తిప్పేస్తానే ఆలోచన భయమన్నా ఉండాలి కదా, అది కూడా లేదు. వాళ్ళ ఆవిడ ఈ చెప్తేది నాబోతు ద్రాక్ష తోట నేను పొందుకోలేకపోతున్నానని మనసులో ముడుక్కొని పడుకొనున్నాడు. కానీ అప్పుడు కూడా ప్రేరేపణ ఎవరు ప్రేరేపించారు? ఆహాబురాజుని ఎవరు ప్రేరేపించింది? వాళ్ళ ఆవిడ యెజెబెలే ప్రేరేపించింది. నువ్వేంటయా బాబు, దేశాన్ని పరిపాలించే చక్రవర్తివి, మూతి ముడుచుకొని ఇక్కడ కూర్చుంటావా? నువ్వు రాజువా బూజువా? పద, నీకు కావాల్సింది ద్రాక్ష తోట కదా, నేను తెప్పిస్తా. మొత్తానికి మొత్తం అంతా మాస్టర్ ప్లాన్ వేసింది. ముద్ర మాత్రమే ఆహాబుదే, సంతకం మాత్రమే ఆహాబుదే, కానీ దాని వెనక అంతా నడిపింపు అమ్మగారిది. నీ ఇష్టం అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏమనంటే, భార్య చెప్పినట్టు వినకూడదండి, భర్త చెప్పినట్టు వినకూడదా? అది కూడా వస్తుంది ఆన్సర్. దానికి కూడా మనకు ఆన్సర్ ఉంది బైబిల్లో. దైవ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు చక్కగా చెప్పించాడు. కానీ మీ ఇష్టం అని అనుకోవటం వల్ల ఏమైపోయారు తెలుసండి? ఆహాబు రాజుల కుటుంబీకులు అంతకంతకు దారుణమైన స్థితిలో పడిపోయి వాళ్ళ అంతం దరిద్రంగా మారిపోయిందండి. ఇరువురి దేహాలు ఆకాశంలో తిరిగే పక్షులు తినటం జరిగింది, కుక్కలు తినేయడం జరిగింది. వాడి జీవితం కుక్కలు చింపిన విస్తరైందని అంటారే, అలాగ మారిపోయింది. ఎందుకనంటే నీ ఇష్టం అని భార్య చేతిలో భవిష్యత్తును పెట్టడం వల్ల. తర్వాత కొత్త నిబంధనకు వద్దాం. మరొక సందర్భం చూద్దాం. 14వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. హేరోదు జన్మదినోత్సవం జరిగింది. ఆ జన్మదినోత్సవం ముందు హేరోదు ఉంచుకున్నటువంటి హేరోదియా వాళ్ళ అన్న భార్యను ఉంచుకున్నాడు కదా, ఆ హేరోదియా కుమార్తె అందరి మధ్య నాట్యమాడి వాళ్ళని మెప్పించింది. నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోరు అనేటువంటి పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు అప్పుడు చేసిన పని 8వ వచనం. అప్పుడు ఆమె అంటే హేరోదియా కుమార్తె హేరోదియా చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఆలోచన చేయండి. ఒకవేళ అమ్మే చెప్పింది అనుకున్నాం, ఇదేం పాడు ఆలోచన తల్లి, రాజ్యంలో సగమైనా ఇస్తానన్నాడు కదా హేరోదు రాజు, బాప్తిస్మిచ్చు యోహాను తల కోస్తే మనకేం వస్తుందమ్మా? వద్దు నేను అడగను, ఆ రాజ్యంలో సగం ఎత్తమన్నాడే అదే అడుగుతాను అని ఉంటే హేరోదియా కుమార్తె పరిస్థితి మరోలా ఉండేది, అవునా కదా? కానీ ప్రేరేపించబడింది. అంటే బిడ్డ ఏమనిందన్నమాట, అమ్మా నీ ఇష్టమే. అంటే ఇప్పుడు అమ్మ మాట వినకూడదేంటి? బిడ్డలు అమ్మ మాట వినకూడదండి? అమ్మ మాట వినకూడదు, ఎవరి మాట వినాలి మరి? ఇట్లా డౌట్ వస్తుంది కదా, దానికి కూడా మనకు జవాబు ఉంది.
ఇలా మనం గమనించగలిగితే చరిత్రలో మహామహులుగా కీర్తి గడించినటువంటి వాళ్ళు చరిత్రలో అస్సలు కాలగర్భములో కలిసిపోయారు. దుర్మార్గమైనటువంటి చరిత్రతో వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. మీ ఇష్టం అని బతికినోళ్ళు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఇతరులు చెప్పినట్టుగా మీ ఇష్టం అని ఎప్పుడు చెప్పాలో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ తెలుసుకోవాల్సింది. మీ ఇష్టం అని ఎప్పుడు చెప్పాలి అంటే అందులో మూడవ ఇష్టం ఉండినప్పుడు. మూడవ ఇష్టం ఏంటి? రెండు ఇష్టాలు తెలుసు మనకి. ఏంటది? మొదటి ఇష్టం నా ఇష్టం, రెండోది మీ ఇష్టం. మీ ఇష్టం అని ఎప్పుడు అనాలంటే మూడవ ఇష్టం ఒకటి ఉంటుంది, అదే దేవుని ఇష్టం. దేవునికి ఇష్టమైనటువంటి పని, ఆలోచన అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, బిడ్డ చెప్పినా, తోబుట్టు చెప్పినా, ఎవరు చెప్పినా వినొచ్చు. భార్య చెప్పిన వినొచ్చు, భర్త చెప్పిన వినొచ్చు. ఇది నేనన్న మాట కాదు, దేవుడే స్వయంగా ఏమన్నాడు? ఒకరోజు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారితో, షటాప్ అబ్రహాం, నోరు మూసుకుని మీ ఆవిడ చెప్పినట్టు విన్నాడు, సారమ్మ చెప్పినట్టు విన్నాడు. దాన్ని చూసిన తర్వాత చాలామంది భార్యలకు ఊపిరి వచ్చేస్తుంటుంది. ఏమనంటే పెళ్ళాన్ని చెప్తే వినాలని ఆ రోజు దేవుడే చెప్పాడు, మీ ఆవిడ చెప్తే వినాలని చెప్పాడు. అప్పుడు విశ్వాసులకు తండ్రే విన్నాడు. నువ్వెంత విశ్వాసులకు బిడ్డవి, మీ నాన్నే విన్నాడు అక్కడ, మీ పితరుడే విన్నాడు అక్కడ, నువ్వు వినకపోతే ఎట్లాగా అనే మాటలు అనకండమ్మా తల్లులరా. ఎందుకు సారమ్మ మాట వినమన్నాడు తెలుసప్పుడు? నేను అనుకున్న నా సంకల్పానికి అనుగుణంగా నిలబడింది సారా. ఏమిటది? ఇస్సాకు వలన అయినదే నీ సంతానం. కాబట్టి దానికే నిలబడిపోయింది, నా ఆలోచనకు నిలబడింది నీ భార్య. కాబట్టి నువ్వు నీ భార్య మాట వినటం వల్ల ఎవరి మాట విన్నట్టు? దేవుడి మాట విన్నట్లు. అంటే దేవుడి ఇష్టానికి అనుగుణంగా భార్య చెప్పినా, భార్య చెబితే నువ్వు వినండి, నేను చెప్తే నువ్వు వినటం, నేను నీ యజమాన్ని అనకూడదు ఇక్కడ. బిడ్డలు చెప్తే వినటం ఏంటి? నేను మీ అమ్మను, మీ నాన్నను అనకూడదు. అది దేవుడి చిత్తానుసారమైంది. బిడ్డ చెప్పినా వినొచ్చు, తప్పు లేదు. దేవుడి చిత్తానుసారమైంది మనవాళ్ళు, మనవరాళ్ళు చెప్పినా వినొచ్చు. మనకంటే వయసులో చిన్నోళ్ళు చెప్పినా వినొచ్చు, దేవుడి చిత్తానికి అనుకూలమైంది అయితే. ఎందుకంటే ఈ మూడవ ఇష్టం ఎంత గొప్ప తెలుసా ప్రియులరా? ఎంత గొప్పదంటే మనం అందరం మరలా తిరిగి మన సొంత ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా, పరలోకానికి. అక్కడికి పోవాలంటే ఏం చేయాలని చెప్పాడు తెలుసు యేసుప్రభుల వారు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా. ఏదో హైందవ సోదరులు రాసుకుంటూ ఉంటారు. నేను ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్కి వెళ్ళినప్పుడు ఒక పిల్ల ఏం చేసిందంటే రండి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అది ఆన్సర్లు రాయట్లా. ఏం చేస్తుందంటే కొన్ని శ్లోకాలు రాస్తుంది, మాటలు ఒకటే మాట రిపీటెడ్ రాస్తుంది. నేను నచ్చి చూసిన తర్వాత మళ్ళీ అది మూసేసుకుంటున్నాను. ఇదేం పిచ్చి తల్లి అనుకున్నాను నేను. అట్లా మన వాళ్ళు అంతా కొంతమంది మన సోదరులు కూడా అంత దేవుడి మీద ఉన్న ప్రేమతో, ప్రభువు మీద ఉన్నటువంటి ఆ మమకారంతో గుండెల మీద జీజస్ అని పచ్చబొట్టు వేసుకునేవాళ్ళు, చేతుల మీద వేసుకునేవాళ్ళు, ఇలా కొంతమంది ఉంటారు చూసారా. కొంతమంది రాస్తూ ఉంటారే, ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ జీసస్ 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 రాస్తూ ఉంటారు చూసారా. అంటే దీనివల్ల ఇలా రాయటం, ఆ టాటూ వేసుకోవటం, ప్రభువా మరి ఇది ప్రభువా ప్రభువా నన్ను పిలవటం ఎందుకంటున్నా అంటే, కొంతమంది ఉంటారు వాళ్ళు కూర్చుంటే ప్రభు అంటారు, లేస్తే ప్రభు అంటారు, వంగితే ప్రభు అంటారు, నిద్రపోతే ప్రభు అంటారు, నిద్రలేస్తే ప్రభు అంటారు. అది ఊత పదం అన్నమాట. అప్పుడు ఇక్కడ మన హైందవ సోదరులు మాటకు ముందు మాట తర్వాత కొంతమంది అయ్యో రామ అంటారు కదా. అట్లా అయ్యో ప్రభువా, ప్రభుకి ఏమైందో ప్రమాదం తెలియదు. అలా మాటకు ముందు మాటకు తర్వాత ప్రభువా 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 అని అంటూ ఉంటే ఆయన అప్పుడు అన్నాడు ఆ మాట ఏమనంటే, నేను ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే కాకాతో కుదరదు నాయన అంటున్నాడు ఆయన. కాకా పట్టాలని చూడొద్దు నాయన, కామ్ దేఖోరే అన్నాడు. ఏమన్నాడు? కింద చూడండి ఏమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు.
దేవుడి ఇష్టాన్ని నెరవేర్చినవాడు. చిత్తం అంటే ఇష్టం అని అర్థం అండి. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు పరలోకానికి వెళ్తాడు. కానీ సొంత ఇష్టమో లేకపోతే మీ ఇష్టం అన్నవాళ్ళు ఎక్కడ పోతారు? ఎక్కడికి పోయారు చరిత్రలో తెలుసు కదా. అపవాదికిని వాని దూతలకును. వాడు కూడా ఎలా అంటాడు? దేవుడి ఇష్టం నెరవేర్చేవాడు వాడా? నా ఇష్టం అనేవాడే. కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ఇష్టం అనేదానికి ఎవ్వరికి మనకు హక్కు లేదు. ఎందుకనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. కాబట్టి మన దేహంతో ఏం చేయాలట? దేవుడిని మహిమపరచాలి. మీరు గమనించండి, ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. వేసినంత వరకు పవరు వాటికి వైర్లలో సప్లై ఉన్నంత వరకు, ఆ బేరింగులు వర్కింగ్ మోడ్లో ఉన్నంత వరకు, ఆ కండెన్సర్లు పనిచేస్తున్నంత వరకు ఇట్లన్నీ వదిలేసిపోతే నోరు మూసుకొని తిరుగుతాయి. తిరిగి 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 అలసిపోతున్నాం, మేము ధర్నా చేస్తున్నాం అని మాట్లాడవు. ఇంతసేపటి నుంచి తిరుగుతూనే ఉన్నారే, మీకు బుద్ధి లేదేవరా, పోయేటప్పుడు స్విచ్ ఆఫ్లు చేసుకొని పోవాలని లేదని ఒక ఫ్యాన్ కూడా మాట్లాడటం అనేది జరగదు. ఎందుకంటే అవి విలువ పెట్టి కొనబడినవి. మనం వేస్తే ఆడాలి, ఆపితే ఆగిపోవాలి. విలువ పెట్టి కొనబడిన వాళ్ళం వాటికంటే సొంత స్థలాలు ఏముండవు. తిరిగి 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 అలసిపోయి ఉన్నాం, కాస్త రెస్ట్ ఇవ్వండి అనే పరిస్థితి వాటికి ఉండదు. చూసారా? ఏదైనా కానీ విలువ పెట్టి కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దున్నపోతును కొన్నాం అనుకోండి, ఒక దున్నపోతుని అంటే పొలం దున్నటానికి కాడి ఎత్తితే దున్నాలి. ఎందుకంటే నేనే పన్ను. దేవుడు అలా లేడు, అలా నిర్బంధంగా చేయట్లేదు. కాకపోతే నా మహిమ కోసమే కదా మిమ్మల్ని చేసుకున్నది, నా నిమిత్తమే కదా మిమ్మల్ని చేసుకుంది. అది తప్ప అన్ని చేస్తారేంట్రా మీరు? నా ఇష్టం నెరవేర్చుకోవాలి మిమ్మల్ని పుట్టించుకొని మీకు ఇన్ని రకాలుగా అవకాశాలు ఇస్తే నా ఇష్టం అంటారేంట్రా? లేదా మీ ఇష్టం అంటారేంట్రా? అన్ని ఇష్టాలు పుట్టించి అన్ని చేసిన నా ఇష్టం ఏమైపోవాలి? ఎవడు అడిగే ప్రశ్నకు జవాబు మన దగ్గర ఉందా? నా ఇష్టం, నా తండ్రి ఇష్టం ఏంటి అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది అండి మనలో? పెళ్లి దగ్గర దేవుడి ఇష్టం ఎంత ఉంది? సంబంధాల దగ్గర దేవుడి ఇష్టం ఎంత ఉంది? చేసే పని, ఎన్నుకున్న పని విషయంలో దేవుడి ఇష్టం ఏముంది? ప్రతి దాని విషయంలో నా తండ్రి సంతోషపడుతున్నాడా లేదా అన్నటువంటి ఆలోచన ఎంతమంది? దండులో చేర్చుకున్నాడు దేవుడు. దండు అంటే ఈ దండు కాదు సుమా, దేవుడి సంబంధికుల దండు, దేవుని యొక్క గుంపు ఉంది చూసారా, ఆ దండులో చేర్చుకున్నాడు. ఏం చేయాలంట? దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోనట. చాలా మంది చెప్తూ ఉంటారు, పెళ్ళైపోయింది చిక్కడిపోయాము, జాబ్ చేస్తున్నాం చిక్కడిపోయాం, వ్యాపారం చేస్తున్నాం చిక్కడిపోయాం, పిల్లలు కలిగారు చిక్కడిపోయామని. ఎవరికి లేవండి? భక్తులైనటువంటి వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమన్నాము? అనామకులుగా తిరిగారేంటి? బైరాకులు తిరిగారండి వాళ్ళు. ఎవరో ఒక్కరో ఇద్దరేనండి అలా తిరిగింది. మిగతా వాళ్ళందరూ మనలాగే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే, మనలాగే జీవనోపాధికి ఏదో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే, మనలాగే పిల్లలు కన్నటువంటి వాళ్ళే. అపోస్తులట విశ్వాసరాలైన భార్యలు వెంట పెట్టుకొని తిరిగారట. నీకు నాకు ఎందుకు సాధ్యం కావట్లా? ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకు అని అంటే ఒక్కటే, ఆ పునాది ఆమె పట్ల ఏ ధర్మం నెరవేర్చాలో అర్థం కాకపోవడం. దేవుడి ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి భరోసా మీకు తెలుసు కదా. ఇంతకుముందు చదివించారు ఒక మాట, గుర్తుందో లేదో చూద్దాం. ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో మంచి మాట రాయబడింది చూడండి. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవించదు. దేవుడు చెప్పిన ధర్మాన్ని ప్రకారం బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో కీళ్లు రావు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమే. తర్వాత ఆ కీడును కూడా ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వాదంగా మలుస్తాడు. యోబు గారి జీవితంలోనే కీడు వచ్చింది, ఉండిపోయింది. అలాగే డబల్ వచ్చింది, ముందు కంటే డబల్. కాబట్టి పిల్లల ధర్మం ఆచరించగలిగితే, దేవుడు చెప్పినటువంటి రీతిగా చిత్తానుసారంగా బతికితే నిరంతరం జీవిస్తాం, పరలోకంలోకి వెళ్ళిపోతాం, ఇహపర సాఫల్యాలు మనం పొందుకుంటాం. అలా కాకుండా నా ఇష్టం లేదా మీ ఇష్టం అనుకొని దేవుడి ఇష్టాన్ని తొంగలో దొక్కినటువంటి ఏ మనిషి జీవితం భవిష్యత్తు బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు, చరిత్రలో భవిష్యత్తులో ఉండబోవు కూడా. కనుక
ఏ ఇష్టం చొప్పున మనం బతుకుతున్నాం అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని, ఇక మీదటి నుంచి అయినా సరే, అయినను నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే. నా ఒళ్ళు దున్నబడిన పరిస్థితికి వెళ్ళినా, నన్ను నా మీద ఉమ్మి వేసిన, ముసుగు వేసి పిడిగుద్దులు బుద్ధినా, అవమానపరిచినా, ప్రవచించు అని అడిగినా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అవహేళన చేసినా, ఏమి చేసినా, నన్ను చిత్రవద చేసినా, ప్రాణార్పణంగా ఎవరైనా పోసేసే పరిస్థితికి వచ్చినా, నిలువున నా ఒళ్ళు చీరుకుపోయినా, నీ ఇష్టమే అన్నటువంటి ఆయన జీవితం, ఆయన భవిష్యత్తు ఈ ప్రపంచానికి ఎంత దిశానిర్దేశం చేసిందో మనకు అందరికీ తెలుసు. అంత గొప్ప మాదిరి మనలో నుంచి రావాలి అంటే నా ఇష్టం అనటం కాదు, మీ ఇష్టం అనేది అంటం కాదు. నాయనా నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు వెలిగించిన దీపం నీకోసమే వెలుగుతా. నువ్వు ఇచ్చినటువంటి భవిష్యత్తు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం, వాటన్నిటిని నీ మహిమ కోసం వాడతా. చేయుటకు నీవు ఇచ్చిన నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా ఈ భూమి మీద మహిమపరచాను, చేశాను, నేను మహిమపరచాను, ఇప్పుడు ఇవ్వయ్యా నాకు మహిమ అని దేవుని ధైర్యంగా అడగలిగిన పరిస్థితి మనకు రావాలి అంటే నా ఇష్టమని బతకటం కాదు, మీ ఇష్టమని ఎవరి కోసం బతకటం కాదు. నాయనా నీ ఇష్టం, దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను. అది ఇంతకు ముందు చెప్పలేదేమో, ఆ కమిట్మెంట్ లో ఇంతకు ముందు లేవేమో ప్రియులరా. 20 ఏళ్లకు లేదేమో, 25 ఏళ్లకు లేదేమో, 30 ఏళ్లకు లేదేమో. కనీసం ఈ తర్వాత కాలంలో, ఈ సమయం తర్వాతనైనా మనం అలాగ జీవించడానికి సిద్ధపడదాం. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి, మన తర్వాత తరాలు కూడా బాగుంటాయి, మనం చూసి స్ఫూర్తి పొందుతారు. అటు స్థితి మెట్టుకు మనం కలిగి ఉండటకు సిద్ధపడి, నా ఇష్టం మీ ఇష్టం అన్నకంటే, నా తండ్రి నీ ఇష్టం, దేవా నీ ఇష్టం, ప్రభువా నీ ఇష్టం, నేను ఏమైపోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు అది అయిపోవడానికి నేను సిద్ధపడుతున్నా. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, ఏ విధంగా నేను జీవించాలో చెప్పు నాయన అని జీవించటం అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు పునాది. అట్టి పునాదిని మనము వేసుకుందాము గాక. గత కాలంలో జరిగించినటువంటి మనము జరిగించుకున్న కీడుల నుంచి ఇక మీదటైనా పొరుగుదుము గాక. ఆమేన్. ప్రార్థిద్దాం.